పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డల్ పీరియడ్ కంటిన్యూ అవుతోందా? ఇంకెన్నాళ్ళు ఇలానే ఉండాలి? గత వారం వచ్చిన సినిమాలు ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పించలేకపోయాయా? కనీసం మే నెలలో అయినా వచ్చే సినిమాలు బయర్ల కష్టాల్ని తీరుస్తాయా? హిట్లు లేక కళ తప్పిన టాలీవుడ్ కి బ్లాక్ బస్టర్ కళ ఎప్పుడొస్తుంది? బాక్స్ ఆఫీస్ దగ్గర మరో వీక్ కూడా సైలెంట్ గానే గడిచిపోయింది. థియేటర్స్ లోకి వచ్చిన నాగశౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమా అసలు రిలీజ్ అయిన సంగతి కూడా ప్రేక్షకులకి తెలియలేదు. విడుదలై 10 రోజులవుతున్నా ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర అడవిశేష్ డెకాయిడ్ సినిమానే కాస్తో కూస్తో కలెక్షన్స్ రాబడుతూ కనిపిస్తోంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి ఏకంగా 40 మంది కొత్త వాళ్లతో నిర్మించిన తిమ్మరాజుపల్లి టీవీ సినిమా ఓ వర్గం ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. కంటెంట్ పరంగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా థియేటర్ల దగ్గర మరీ అంత పెద్దగా సందడైతే చేయటం లేదు. కొత్త వాళ్లు కావటంతో ఉన్నంతలో పర్వాలేదనిపిస్తోంది తిమ్మరాజుపల్లి టీవీ. తిరువీర్ హీరోగా విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పాపం ప్రతాప్ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోతోంది. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా కమర్షియల్ గా మాత్రం ప్రతాప్ కాస్త వెనకబడిపోయింది అనే చెప్పాలి. కాకపోతే చూసిన వాళ్లు మాత్రం కొత్తగా ట్రై చేశారు అనే ప్రశంసలైతే వస్తున్నాయి. గత వారం సినిమాలేవి పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఇక బయ్యర్లు తమ ఆశలన్నీ మే 1న రాబోయే కొత్త సినిమాలపైనే పెట్టుకున్నారు. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ నటిస్తున్న గాయపడ్డ సింహం సినిమాతో పాటు కమేడియన్ సత్య నటిస్తున్న జెట్లీ సినిమాలు బాక్సాఫీస్ కి ఏ మేరకు బూస్టప్ ఇస్తాయో చూడాలిక ఈ డ్రై రన్ కి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు? పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.